మన బగిరేగాడు అదేనండి. మన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అయితే మాకు ఈ ట్రిప్లో చిన్న సినిమా అయితే చూపించింది. కార్ స్టార్ట్ అవ్వట్లేదు, కారణం ఏంటో అర్థం కాలేదు. అప్పుడు నా వైఫ్ పూజ అయితే గమనించింది స్మార్ట్ కీలో ఉండాల్సిన ఇమ్మొబిలైజర్ చిప్ అయితే మిస్సింగ్ అని. అందరం వెతుకుతుంటే అదృష్టవశాత్తు ఆ చిప్ కార్ ఇంటీరియర్లోనే దొరికింది. జీవితంలో మొదటిసారి కార్ ఇంటీరియర్ క్లీన్ చేయకపోవడం వల్ల మంచి పని అయితే జరిగింది. సరే, చిప్ని తిరిగి కీలో ఫిక్స్ చేసి స్టార్ట్ అయితే చేద్దాం అనుకున్నాం, కానీ కార్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వట్లేదు. ఇదిగో ఛాలెంజ్ అయితే ఇదే రౌండ్ నెంబర్ 2. ఫస్ట్ బ్యాటరీ సమస్య ఏమో అనుకుని బ్యాటరీని అయితే రీఛార్జ్ కూడా చేసాం, కైనా స్టిల్ కార్ అయితే స్టార్ట్ కాలేదు. తర్వాత మరింత డీప్ డైవ్ చేస్తే ఫ్యూల్ ఇంజెక్టర్స్ కి పవర్ సప్లై అయితే రావట్లేదని అయితే తెలిసింది. వెంటనే మెకానిక్ అయితే కాల్ చేసాం. ర్యాట్స్ కొరికిన వైర్ని అయితే కనెక్షన్ ఇవ్వడానికి కప్లర్ తో మళ్ళీ ఫిక్స్ చేశాడు. అంతే, ఇంకా బగేరైజ్ బ్యాక్ టు లైఫ్. సో మీ కార్లను అయితే జాగ్రత్తగా చూసుకోండి, ర్యాట్ స్ప్రే అయితే వాడండి, వైరింగ్ ని తరచుగా అయితే చెక్ చేయండి. లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు సమస్య ఎక్కడుందో తెలియక ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సో నెవర్ గివ్ అప్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ వే అవుట్.